హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్స్ టు మై ఛానల్ టింకు స్పెషల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు అయితే నేను మీకు పెద్ద చిక్కుళ్ళు వేపుడు అనేది ఎలా చేయాలో చూపిస్తాను. ఒక అరకే చిక్కుకాయలు తెచ్చుకొని శుభ్రంగా కడుక్కొని దాని తోలు అంటే పీసులు ముందు వెనక తీసేసి తర్వాత మళ్ళీ ఒకసారి ఉప్పు వేసి కడిగి ఆ తర్వాత కాస్త పసుపు ఉప్పు వేసి ఇట్లా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఈ ఉడికించుకున్న చిక్కుడుకాయలని వాటర్ పోయిన తర్వాత స్ట్రెయిన్ చేసేసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని చిక్కుడుకాయ ఫ్రైకి కొద్దిగా నూనె ఎక్కువ పట్టింది కాబట్టి 2-3 స్పూన్లు నూనె వేసి అందులో 2 ఎండుమిర్చి ముక్కలు తుంచి వేయాలి. తర్వాత కొద్దిగా తాలింపు గింజలు అంటే ఆవాలు, పచ్చిపప్పు, మినప్పప్పు, జీలకర్ర వేసి కొద్దిగా ఇంగు వేసి చక్కగా ఈ తాలింపు అనేది బాగా వేయించుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. ఈ ఫ్రైలో కరివేపాకు వేసుకుంటే చాలా మంచిది, కళ్ళకి మంచిది, జుట్టు కూడా బాగా పెరిగిద్ది. ఎందుకంటే జుట్టు దృఢంగా నల్లగా ఒత్తుగా పెరగాలంటే ఈ కరివేపాకు మనం ఈ ఆహారం తీసుకోవాలి. కొంతమంది డైరెక్ట్గా తీసుకోలేదు, కరివేపాకుతో కారం కూడా చేసుకోవచ్చు. అది కూడా అన్నంలో వేసుకొని అయినా చపాతీ తర్వాత అట్టు ఇడ్లీలో కూడా వేసుకుంటే కరివేపాకు ఆరోగ్యానికి మంచిది. ఇలా కూడా చేసుకోవచ్చు. తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని ఇలా వేసి ఎర్రగా వచ్చేంత వరకు ఈ ఉల్లిపాయలను కూడా వేయించుకోవాలి. దీనికి మనం కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ మనం పసుపు ఉప్పు వేసి చిక్కుడుకాయలు అనేది ఉడకబెట్టుకున్నాం కాబట్టి పసుపు ఉప్పు చూసి వేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు ఎక్కువైతే కూర బాగోదు, కూర అంత పాడైపోద్ది, మనం తినలేం కాబట్టి సరిగా చూసుకొని ఉప్పు అనేది వేసుకోవాలి. ఈ ఉప్పు పసుపు వేసుకున్నాక ఈ ఉల్లిపాయలు అనేది ఇట్లా ఎర్రగా వేయించుకోవాలి. ఇలా ఎర్రగా వేయించుకుంటేనే మనకి ఫ్రైకి చాలా బాగుంటుంది. పచ్చి పచ్చిగా ఉంటే బాగోదు. తర్వాత ఉడకబెట్టి తర్వాత వార్చుకున్న ఈ చిక్కుడుకాయలు అనేది వేసుకోవాలి. చిక్కుడుకాయలు పురుగులు ఉంటాయి అనేది కూడా ఒకసారి చూసుకొని మనం కట్ చేసినప్పుడు మనం వండుకోవాలి, లేకపోతే మనం ఇవి తినలేము. అందుకని చిక్కుడుకాయల్లో పురుగులు ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి చూసి మనం చక్కగా ఒలుసుకొని మళ్ళీ ఇలా ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఇట్లా వేసిన ఈ చిక్కుడుకాయలని చక్కగా ఇట్లా బాగా వేయించుకోవాలి. ఎందుకంటే ఈ నీరులో ఉడకబెట్టాం కాబట్టి ఆ నీరంతా లాగేసే వరకు చక్కగా వేయించుకోవాలి, లేకపోతే అది తడి తడిగా ఉన్నట్టు ఉంటుంది. ఎందుకంటే పప్పులు అట్లా సైడ్ డిష్గా తీసుకుంటాం కాబట్టి డైరెక్ట్గా అన్నంలో కూడా కలుపుకోవచ్చు. తర్వాత కొద్దిగా ఒక పావు చిప్ప ఎండు కొబ్బరిని చక్కగా గ్రైండ్ చేసి ఈ కొబ్బరిని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే మనం అన్నంలో కలుపుకోవటానికి కొద్దిగా బాగుంటుంది. ఇది చపాతీలో తినడానికి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చిక్కుడుకాయ కూర పీసు కూర కాబట్టి షుగర్ పేషెంట్కి కూడా మంచిది. మనకి డైజెస్ట్ ప్రాబ్లం కూడా ఉండదు. ఈ అంటే పీచు కూరలు తిన్నప్పుడు ఆహారం సక్రంగా అరిగిపోతుంది. తర్వాత చిన్నులపాయ జీలకర్ర కారం వేసి నేను ఒకసారి ఇట్లా మిక్సీలో వేసి ఈ కారాన్ని తయారు చేసి పెట్టుకున్నాను. అదైతే 2 స్పూన్లు వేసాను. కొద్దిగా ఎక్కువ కావాలంటే దీన్ని ఎల్లిపాయ కారం అంటారు. అన్నంలో కూడా ఒక నెయ్యి చుక్క వేసుకుని ఎల్లిపాయ కారాన్ని తినొచ్చు. ఇట్లా చిన్నులపాయలు జీలకర్ర కారం వేసి గ్రైండర్ చేసుకోవచ్చు, లేకపోతే రోట్లో కూడా కొట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చిక్కుడుకాయలు ఈ కారం కూడా వేసి బాగా సన్నని సగం మీద వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే మనకి ఇంకా చిక్కుడుకాయ ఫ్రై అనేది రెడీ అయిపోద్ది. దీనికి మనం పప్పు వేసుకొని ఒక టమాటా పప్పు సైడ్ డిష్గా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఈజీగా ఉండే ఈ చిక్కుడుకాయ ఫ్రైని ఇలా తయారు చేసుకుంటే తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీర అనేది వేసుకొని గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకైతే చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రై. తర్వాత పప్పు టమాటా తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఉప్పు కారం పసుపు కొత్తిమీర వేసి ఉల్లిపాయలు వేసి ఒక 2-3 విజిల్స్ రానిసి పప్పుని చక్కగా మెదుపుకొని తాలింపు పెట్టుకుంటే మనకి ఈ చిక్కుడుకాయ ఫ్రైలోకి చాలా బాగుంటుంది. నేనైతే ఈరోజు పప్పు చేశాను, అది కూడా ఒక క్లిప్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అంటే పప్పుని బాగా నానబెట్టుకుంటే 2-3 విజిల్స్ వస్తే సరిపోయింది. తర్వాత కొద్ది ఇంగువ తాలింపు గింజలు కొద్ది కరివేపాకు వేసి తాలింపు వేసుకున్నాను. మనం పప్పు మెదపంగానే పచ్చి కరివేపాకు వేసి మూత పెట్టుకుంటే భలే టేస్ట్ ఉంటుంది. అందుకని ఫస్ట్ కొద్ది కరివేపాకు వేసి మూత పెట్టి తర్వాత తాలింపు వేసిలో కూడా కరివేపాకు వేసాను. ఇలా వేసిన తాలింపుని పప్పులో వేసుకున్నాను. మనకు పప్పు కూడా రెడీ అయిపోతుంది. చూస్తూనే నోరు ఊరుతుంది కదా ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది పప్పు. టమాటా పప్పు ఒక కుంకుడు గింజ అంతా చింతపండు వేసుకొని చేసుకోవచ్చు. టమాటాలు ఎక్కువ వేసుకోవాలి. తర్వాత నేను రైస్ కూడా రెడీ చేసేసాను, అందుకని రైస్ వండటం కూడా చూపిస్తాను. ఇప్పుడు చిక్కుడుకాయ ఫ్రై చక్కగా రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ మాదిరిగా చేసుకొని నాకు కామెంట్ పెట్టండి. షేర్, లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.